నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కైలాస శిఖరాన కొలువైన మహాదేవుడు తన భక్తుల కోర్కెలు తీర్చేందుకు భూమిపై అనేక దివ్య జ్యోతి స్వరూపాలుగా కొలువయ్యాడని శైవ పురాణం పేర్కొంది. అలాగే భూమిపై పంచభూతలింగాలుగా పరమేశ్వరుడు కొలువుతీరి భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో శివదేవుని ఆత్మలింగం 5 భాగాలలో పడిందట. వాటిలో ఒక ప్రధాన భాగం గోకర్ణం కాగా మిగిలిన భాగాలు పడిన ప్రదేశాలు మురుడేశ్వరం, సజ్జేశ్వరం, గుణవంతేశ్వర, ధారేశ్వరాలుగా వెనుతికెక్కాయి. వాటిలో నారికేళ వృక్ష సంపదతో ప్రకృతి అందాల మధ్య తూలుతూగుతున్న దివ్యక్షేత్రం శ్రీ ధారానాథ్ మహాదేవ్ క్షేత్రం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ ధారానాథ్ మహాదేవ క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. శివాయ ఓం నమః శివాయ. ఉత్తర కర్ణాటకలోని పంచలింగ క్షేత్రాలు ఆత్మలింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ పంచలింగ క్షేత్రాల సందర్శనం గోకర్ణ క్షేత్ర సందర్శనంతోనే పూర్తవుతాయి. వీటిలో గోకర్ణం, మురుడేశ్వరుడు సుప్రసిద్ధం కాగా మిగిలిన 3 ఆలయాలు కాలక్రమేణా వాటి ప్రభావం మరుగున పడింది. గోకర్ణాన్ని సందర్శించే ప్రతి భక్తుడు ఈ పంచలింగాలను తప్పక దర్శిస్తేనే తన యాత్రకు పరిపూర్ణత సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పంచలింగ క్షేత్రాల్లో ప్రతి ఆలయం ప్రకృతి సంపూర్ణ సమ్మేళనంతో అలరారుతోంది. ఆ దైవత్వాన్ని అనుభవించడానికి జీవితంలో కనీసం ఒక్కసారైనా పంచ ఆత్మలింగాలను దర్శించాలంటారు. వాటిలో ఒక ఆత్మలింగమైన శ్రీ ధారానాథ్ మహాదేవ్ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. ఉత్తర కర్ణాటకలో పార్వతీమాత ప్రకృతిగా వ్యాప్తి చెందిందనేందుకు తార్కాణంగా గోకర్ణంలోని సముద్ర తీరాలు, గంగానది కంటే పురాతనమైన అఘనాశిని నది, మురుడేశ్వర్లో నీలకంఠునిలా నీలవర్ణపు నీలాకాశం, నేలపై అలలహోరుతో శివనామాన్ని కీర్తించే సముద్రం, ఆకాశాన్ని తాకే గోపురం, తపోభంగిమలో శివయ్య నిలువెత్తు రూపం వెరసి అపర కైలాసం మురుడేశ్వరం, ప్రకృతి ఆకృతి దాల్చిన సజ్జేశ్వర స్వామి క్షేత్రం, నిర్గుణాకార స్వరూపుడు త్రిగుణాతీత సచ్చిదానందుడు గుణవంతేశ్వర శంభులింగేశ్వరుడు కొలువు తీరిన క్షేత్రం, ఉండల్లి, సతోడి, శివగంగ జలపాతాలతో కన్యాకుమారి హైవే పక్కన గోకర్ణం నుండి 40 కిలోమీటర్లు, మురుడేశ్వర్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో ధారేశ్వర్ క్షేత్రం నెలకొని ఉంది. ధారానాథ్ మహాదేవ్ కొలువైన ధారేశ్వర క్షేత్రంతో వెరసి పంచమహాలింగ క్షేత్రాలుగా మానవ కోటి పాపాలను ప్రక్షాళన చేసే పునీత ధామాలుగా విలసిల్లుతున్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ పంచలింగ క్షేత్రాలను దర్శించాలని, తద్వారా ఇహపర భోగభాగ్యాలకు పొదవుండదని పండితులు చెబుతారు. పంచ ఆత్మలింగాల్లో ఒకటైన ధారేశ్వర్ కుమాటాకు ఆగ్నేయంగా 8 కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతోంది. కొండవాలుపై మహాదేవ్ ఆలయం అపురూప నిర్మాణంతో శతాబ్దాల చరిత్రకు దర్పణం పడుతోంది. కళ్యాణ చాళుక్యుల కాలం నాటి ధారేశ్వర ఆలయం రామాయణ ఇతిహాస కథాసుధను గుంభనంగా గుబాళింపచేస్తోంది. ఈ క్షేత్రం సుమారు 800 సంవత్సరాల పురాతనమైనది. ఆలయంలో 4 శాసనాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం రుద్రోజీ పండిట్ చేత ప్రారంభించబడినట్టుగా చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ ఆలయాన్ని 1500-1559 మధ్య సోనప్ప అనే భక్తుడు నిర్మాణం పూర్తి చేసినట్టుగా విదితమవుతోంది. ఈ ఆలయం నున్నని గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంది. ఆలయం కుడ్యాలు రమణీయ శిల్పాలతో శోభిల్లుతోంది. క్షేత్రస్థల ప్రారంభానికి ముందు భాగంలో నిలువెత్తు రాతి ధ్వజస్తంభం గంభీరంగా నిలుచున్న మహర్షిలా గోచరిస్తుంది. ఆలయం చుట్టూ రుద్రకున్, చక్రం, శంఖం, వసుధ, నాగతీర్థమనే పవిత్ర కొలనులు నెలకొని ఉన్నాయి. ఆర్షధర్మ ప్రతిష్టను ప్రపంచానికి నిర్దిష్టంగా చాటేది మన భారతీయ జీవన సంస్కృతి.
మన జీవన విధానంలో పెనవేసుకున్న మహత్తర అంశం తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు, విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక మార్గం అనేవి రెండు పరస్పర వ్యతిరేక క్షేత్రాలుగా కొంతమంది భావిస్తారు. వాస్తవానికి రెండు భిన్న ధృవాలుగా కనిపించినా వాటి మధ్య సాదృశ్యాలు లేకపోలేదు. పరమ సత్యసూత్రమైన మహాదైవ విభూతిని, విశ్వహితానికి ఆధారమైన దాని ధార్మిక ప్రభావాన్ని అన్వేషించి, ఆచరించి, ఆత్మీకరించుకొని అనుభవించేవారు వైజ్ఞానికత, ఆధ్యాత్మికతల మధ్య విరోధాన్ని చూడరు. ఆ దివ్య మనసుతో చూసినప్పుడు కొన్ని క్షేత్రాల స్థల పురాణ గాథలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ నేపథ్యంలోనే ధారేశ్వర్ క్షేత్రానికి ఒక మహత్తరమైన స్థల పురాణం ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రావణుడి తల్లి కైకస సముద్ర తీరాన సైకతలింగానికి ప్రతిరోజు పూజ చేస్తుంది. తల్లిపై ఆయనకున్న అపార ప్రేమతో కైలాసాన్ని తెచ్చివ్వాలని ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తపోనిష్టకు శివుడు అనుగ్రహించడంతో ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆత్మలింగంతో లంక చేరే క్రమంలో నారదుడి ప్రేరణతో బాలరూపంలో వచ్చిన వినాయకుణ్ణి చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్నివ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వరలింగంగా వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుడేశ్వరలింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వరలింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శివ పంచక్షేత్రాలుగా వ్యవహరిస్తారు. ఆత్మ ప్రయాణిస్తుంది. అది దగ్గరగా, దూరంగా, నిశ్చలంగా, ఎలాగైనా, ఎక్కడికైనా ప్రయాణిస్తుంది. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా వ్యక్తమవుతుంది. ఇదే వేదం చెప్తుంది. ఆత్మ వర్ణనను ఆధునిక శాస్త్రీయ దృష్టితో చూస్తే వేరేదో కాదు, విశ్వశక్తిగా అర్థమవుతుంది. విశ్వశక్తినే నిర్గుణ పరబ్రహ్మం అంటాం. ఇది తెలుసుకున్న వారికి ఎదుటివారికి ప్రకృతిలో ప్రతీదీ దైవత్వానికి సమంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను ఎదుటివారు వేరు కాదనే సత్యం బోధపడుతుంది. అందరినీ తనలో చూస్తాడు, తనను అందరిలో చూస్తాడు. ఈ ఆత్మజ్ఞానం కలిగి అంతా ఒకటిగా చూసేవాడికి మోహశోకం ఉండదు. ఆ శోకాన్ని పటాపంచలు చేసే దివ్యధామమే ధారానాథ్ మహాదేవ్ క్షేత్రం. ఇక్కడ కొలువైన ధారానాథుణ్ణి దర్శించి పుణ్యగతులను పొందుదాం రండి. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् శివానుగ్రహంతో రావణుడు సాధించిన ఆత్మలింగం పేటిక తాళ్లు పడి లింగంగా మారిన ప్రదేశమే ధారేశ్వర్. ఈ లింగాన్ని మహాలింగంగా భక్తులు భావిస్తారు. ధారేశ్వర ఆలయం శతాబ్దాల నాటి నిర్మాణ సొబగులతో అలరారుతోంది. స్వామి లీలా వైభవాన్ని చాటుతోంది. ఈ ధారేశ్వర ఆత్మలింగ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం పోగులుగా పడుంటే తప్ప అందరికీ సాధ్యం కాదని లోకోక్తి. అలాంటి అరుదైన ధారేశ్వర ఆత్మలింగ దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. మహాదేవ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ. మహాదేవ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ.
మహాదేవౌ మాధవ మహానుభావా. ఈ ధారానాథుడి గర్భాలయానికి అభిముఖంగా నందీశ్వరుడు స్వామి ఆరాధనలో మౌన ముద్రాంకితుడుగా దర్శనమిస్తాడు. గర్భాలయ ముఖమండపం పైభాగాన కంచుగంటలు ఓంకారనాదాలను ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. గర్భాలయ ముఖమండపం తీర్చిదిద్దిన నిలువెత్తు ఏకశిలా రాతి స్తంభాలతో చక్కటి నగిషీలతో దృశ్యమానమవుతుంది. పంచలింగ క్షేత్రాల్లో చిన్నదైన ధారేశ్వర క్షేత్రంలో అత్యంత పవిత్రమైన 5 కోనేరులు జలకళతో శోభిల్లుతున్నాయి. ఇదే ప్రాంగణముని ఉపాలయాల్లో శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువులు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ధారేశ్వరుని దర్శించిన భక్తులు ఇక్కడ దేవతామూర్తులతో పాటు పరిసరాల అందాలను వీక్షించి అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. ధారేశ్వరుడి క్షేత్ర ప్రాంగణంలో అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. శైవక్షేత్రమైన ధారేశ్వరంలో శ్రీ మహావిష్ణువు శంకు చక్రాలతో చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు. అలాగే జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు వ్యత్యస్త పాదార విందుడిగా మురళీ మనోహరుడిగా గోచరిస్తాడు. శ్రీకృష్ణుడికి మరోవైపు శివలింగం నెలకొని ఉంటుంది. ఆలయానికి ముందు భాగాన రుద్రకుంతో పాటు చుట్టూ చక్రం, శంఖం, వసుధ, నాగతీర్థమనే పవిత్ర కొలనులు నెలకొని ఉంటాయి. ఈ తీర్థాల్లోని జలాన్ని శిరస్సున చల్లుకున్నా చాలు సకల దోషాలు పరిహారమవుతాయని భక్తుల నమ్మిక. ప్రత్యేక పర్వదినాలలో కొందరు భక్తులు ఈ తీర్థాల్లో పవిత్ర స్నానాలు సైతం ఆచరిస్తారు. కైలాసంలోని పరివారమంతా స్వామి ఇల కైలాసమైన ధారేశ్వరానికి చేరి ఛత్రమై నిలిచారా అన్నంత అద్భుతంగా మండపం లోగిలి మిరమిట్లు గొలుపుతుంది. ధారేశ్వర స్వామి గర్భాలయానికి ఒకవైపు బొజ్జగణపయ్య, మరోవైపు పార్వతీదేవి దివ్యమూర్తులు కొలువుతీరి ఉంటారు. భక్తులు ముందుగా విఘ్నేశ్వరుడికి తొలి పూజలు అర్పించి పార్వతీదేవి ఆశీస్సులతో ఆత్మలింగంగా కొలువైన ధారేశ్వర మహాదేవుని సన్నిధికి చేరుకుంటారు. ధారానాథ మహాదేవుని లింగ పానవట్టం చతురస్రాకారంలో ఉంటుంది. చూడడానికి లింగం చిన్నదిగా కనిపించినా మహిమలు అపారమని భక్తుల విశ్వాసం. ధారానాథ్ ఆత్మలింగాన్ని వీక్షించిన భక్తులు భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పిస్తారు. స్వామిని త్రికరణ శుద్ధిగా స్మరిస్తే చాలు సకల పాపాల నుండి విమోచనం కలిగిస్తాడు. విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్రా, విచారమును బాపి వికాసమందించవయా విభోరుద్రా. విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్రా, విచారమును బాపి వికాసమందించవయా విభోరుద్రా. నిప్పునొసట నిలిపి నిర్మలత చూపే దేవదేవా, నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా. నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా. ధారానాథ్ మహాదేవుడికి భక్తితో అభిషేకం చేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. హృదయం భగవంతుని స్వరూపంతో దైవిక ఆలోచనలతో నిండి ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ధారేశ్వరుడికి నిత్య పూజలు, హారతులతో పాటు విశిష్ట పర్వదినాలలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, మాస శివరాత్రి, శైవ సంప్రదాయ పర్వదినాల్లో పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, నమక చమకాలతో అత్యంత వైభవంగా జరుపుతారు. ధారేశ్వరుడికి అభిషేకానంతరం ఇష్టమైన పలు వర్ణ పుష్పాలతో అద్వితీయంగా అలంకరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలోని పురాతన బావి జలాలతోనే ధారేశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉత్తర కన్నడ జిల్లా హోనవరు తాలూకా ధారేశ్వర ప్రాంతంలో కొలువుదీరిన ఆత్మలింగం ధారానాథ్ దేవ క్షేత్రం త్రేతాయుగం నాటిదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ఏడాది పొడవునా శైవ సాంప్రదాయానుసారం పలు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణులు విస్తరించిన ఉత్తర కన్నడ ప్రాంతంలోని పురాతనమైన శ్రీ ధారానాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. అంతటి విశిష్టమైన ధారేశ్వర క్షేత్రంలో వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలను సైతం సగుణ నిర్గుణ ఉపాసన సహితంగా శైవాగమ విధుల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో జాతరలో భాగంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏడాది మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఆధ్యాత్మిక నేపథ్యంతో శైవాగమ పూజా విధులను శాస్త్రోక్తంగా జరుపుతారు. భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణపతి నవరాత్రోత్సవాలను వైభవోపేతంగా జరుపుతారు. శాక్తేయ విధులను అనుసరించి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజాది క్రతువులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ధారేశ్వర క్షేత్రంలో జరిగే ప్రతి ఉత్సవాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. ధారేశ్వర్లోని శ్రీ ధారానాథ్ మహాదేవ్ క్షేత్రం దర్శన వేళలతో పాటు ఆ దివ్య ధామానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కుంటా తాలూకాలోని ఒక చిన్న గ్రామం ధారేశ్వర్. ఇది దేవగిరి పంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఇది బెల్గాం డివిజన్కు చెందింది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కార్వార్ నుండి దక్షిణం వైపు 67 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుమటా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 442 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధారేశ్వర్ దక్షిణం వైపు ఉన్న హోనావర్కు ధారేశ్వర్కు 12 కిలోమీటర్ల దూరం ఉంది. ఉత్తరం వైపు అంకోలా, తూర్పు వైపు సిద్ధాపూర్, దక్షిణం వైపు భత్కల్ తాలూకాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి కుమటాకు రైలు ద్వారా చేరుకోవచ్చు. కుమటా నుండి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ధారేశ్వర్ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఆలయ దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రత్యేక పర్వదినాలలో రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంచుతారు. మానవుడు పశువులాగా జీవిస్తే అవిద్య వలన కటిక చీకట్లో పడిపోతారని ఉపనిషత్తులు హెచ్చరిస్తాయి. ఆత్మజ్ఞానాన్ని కలిగించేది బ్రహ్మ విద్య, ఉపాధికి పనికి వచ్చేది అవిద్య. భౌతికంగా పనికొచ్చే విద్య సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చే బ్రహ్మ విద్య. రెండూ అవసరమే అని చెప్పడం ఈశ్వరతత్వం, అదే ఆత్మతత్వం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రకృతితో కలిసి జీవించమని చెప్పే దివ్యక్షేత్రం శ్రీ ధారానాథ్ మహాదేవ్ క్షేత్రం. ఈ క్షేత్ర దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. पार्वती स शम्भो भव पासना स शम्भो पार्वती स शम्भो भव पासना स शम्भो పాహియనిన కరిగిపోయే బోళా శంకరా, భయములు మావి పారద్రోలరా పాపనా శంకరా. పాహియనిన కరిగిపోయే బోళా శంకరా, భయములు మావి పారద్రోలరా పాపనా శంకరా. నీ నటనా జతియే జగతికి ప్రగతిరా జటాజూటధరా. నీ నటనా జతియే జగతికి ప్రగతిరా జటాజూటధరా. ఈ అవనిపై ఆనందరవళులు వినిపించరా కరుణా సాగరా.
మహాదేవౌ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ మహాదేవౌ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ